ఫ్రెండ్స్, మీకు ఒక విషాదమైన ఘటన గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, నేను చెప్పిన మాటల్లోనే మీకు 2 కళ్ళంటే నీళ్ళైతే కంపల్సరీ వస్తాయి. ఒక తల్లి చేసిన ఘోరాతి ఘోరమైన సంఘటన గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నేటి సమాజంలోని పడక సుఖం కోసం కొంతమంది ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ సొంత భర్తల్ని, సొంత భార్యల్ని, అదేవిధంగా సొంత పిల్లల్ని చాలా దారుణంగా అయితే చంపేస్తున్నారు. నిజంగా ఒక్కసారి చూసుకుంటే నేటి సమాజం ఎటు పోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా బాధాకరంగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా ఒక తల్లి చేసిన ఈ ఘటన మన సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్లో జరిగింది. ఒక వ్యక్తి పడక సుఖం కోసం అయితే ఆవిడ ఇలాగ 3 పిల్లల్ని చంపేయడం చాలా బాధాకరమైన విషయం. అతని భర్తకి భార్యకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ ఇటువంటి పని చేయడం వల్ల నేటి సమాజంలో ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఆ తల్లిని చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు మొత్తం కథలోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని 2 భార్యాభర్తలకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి 15 సంవత్సరం అయింది. ఈ 15 సంవత్సరంలో 3 పిల్లలు పుట్టారు. ఈ దాంపత్య జీవితంలోని ఇద్దరు కూడా చాలా వ్యత్యాసం అయితే దూరం అయిందని చెప్పేసి తెలిసింది మనకి. సత్సంబంధాలు దూరం అవడం వల్ల ఆవిడకైతే శివకుమార్ అనే ఆవిడ చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ అతనితోటి బాగా పరిచయం పెంచుకోవడం, అది శారీరక సంబంధం వరకు వెళ్ళడం, ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం నిశ్చయించుకొని ఒక మాట మీదకు రావడం జరిగింది. అయితే ఈ పెళ్లి చేసుకుందామని వీళ్ళిద్దరు ఎప్పుడైతే అనుకున్నారో, ఈ పిల్లల్ని అంతమొందించి పెళ్లి చేసుకుందామని ఈవిడ గారైతే మైండ్లో అనుకుందంట. అందుకని చెప్పి 3 పిల్లలను కూడా చంపేయడం జరిగింది. నిజంగా ఎంత దారుణమైన ఘటన అంటే, ఎంత దారుణమైన ఆలోచన అంటే, నిజంగా ఒక పరగ సుఖం కోసం సొంత పిల్లల్ని కన్న పేగు తెంచుకోవడం అంటే ఇదేనేమో. చాలా ప్రేమగా పెరుగన్నం తినిపిస్తూ కూడా 3 పిల్లలకు కూడా ఆ పెరుగన్నంలో విషయం కలిపి చంపిస్తుంది. నిజంగా ఇటువంటి సంఘటనలు వింటుంటే నేటి సమాజం ఇటు వెళ్ళిపోతుందని చెప్పేసి చాలా మంది అయితే బాధిస్తున్నారు. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి చేతులు వచ్చి మీరు నమస్కరిస్తున్నాను. దయచేసి మీరు మీ పిల్లల్ని, మీ భర్తలు, మీ దాంపత్య జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలని ఆలోచించండి. అడ్డదారులు అయితే దొరకొద్దని చెప్పేసి నా ఉద్దేశం. నిజంగా ఆ సంఘటన చూసి యావత్ దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా, ఎందుకంటే తెలుగులో జరిగిన విషయం తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ప్రతి తెలుగువాడు కూడా నిజంగా కన్నీటి పరమంతం అవుతాడు నా ఉద్దేశంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. ఆ 3 పిల్లలు కూడా ఎంత అందంగా ఉన్నారంటే చాలా అందంగా ఉన్నారు. 3 పిల్లలు కూడా 3 పిల్లలను కూడా చంపేస్తుంది అమ్మ. నిజంగా చాలా బాధాకరమైన విషయం. చూసారా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిజంగా కొంతమంది ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం మారి దాంపత్య జీవితాన్ని మెరుగుపరుచుకొని సుఖంగా బతుకుతారని కోరుకుంటున్నా. ఇప్పుడు దాకా చూసి నా వాల్యుబుల్ టైంని విలువించిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.